నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో విజయ డంకా మోగించాలని చూస్తోంది। ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో బోల్తాపడ్డ కేసీఆర్ ఈసారి గెలుపు గుర్రాలకే ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు। ఈ క్రమంలో మెదక్ నుండి ఎంపీ బరిలో నిలవాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు వినికిడి। అందుకే మెదక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించారు। ఇక ఇప్పుడు మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేసేందుకే సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది। అలాగే ఎంపీ స్థానాలకు గాను పలువురిని ఇప్పటికే కేసీఆర్ ఖరారు చేసి పెట్టాలని అంటున్నారు। మహబూబ్ నగర్ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, నాగర్ కర్నూలు నుంచి గువ్వల బాలరాజు, కరీంనగర్ నుంచి వినోద్, పెద్దపల్లి నుంచి బాల్క సుమన్ లేదా వెంకటేష్, నిజామాబాద్ నుంచి కవిత, ఆదిలాబాద్ నుంచి గూడెం నగేష్, వరంగల్ నుంచి రాజయ్య, నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి, భువనగిరి నుంచి బాలరాజు యాదవ్, ఖమ్మం పార్లమెంట్ నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి రెడ్డా నాయక్, మల్కాజ్గిరి నుంచి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి తలసాని కుమారుడు సాయిలకు టికెట్స్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని సమాచారం। మరి ఫైనల్గా ఇదే ఫిక్స్ చేస్తారా, ఏమైనా మార్పులు చేస్తారా అనేది చూడాలి।